రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? తెలంగాణ ప్రభుత్వం బాగానే ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినందుకు కూడా బాగానే ఉంది. మాకు 3 కిలోల 3 నెలల బియ్యం కూడా ఇచ్చింది, సన్న బియ్యం. కానీ ఆ బియ్యంలో మొత్తం ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి, అన్ని పురుగులు వస్తున్నాయి, మెత్తగా అవుతుంది అన్నం అని అంటారు కదా. మరి ప్రజలు ఇచ్చినా గానీ లాభం ఏం లేదంటారు. లేదు మేడం, మాకైతే బాగానే వచ్చింది. మాకైతే బాగానే వచ్చింది. రేషన్ కార్డుల పరిస్థితి ఏమంటారు? అసలు గవర్నమెంట్ వచ్చి కూడా 1.5 year అవుతుంది, ఇప్పటి వరకు రేషన్ కార్డుల ఊసు కూడా తీయట్లేదు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏమో ఈ 1 month లో ఇస్తామన్నట్టుగా ప్రకటన తెలిసింది, కానీ ఇంకా రావడం అయితే రాలేదు. వస్తాయంటారు అసలు? వస్తాయని అంటుర్రు. ఇళ్ల కోసం అని సర్వేలు చేసిరు, ఆ పేపర్లన్నీ రోడ్ల మీదనే తిరుగుతున్నాయి అంటారు. మీరేమంటారు? ఇంద్రమ్మ ఇళ్లకు ఆల్రెడీ ముగ్గులు వస్తారు విలేజ్లలో. మరి ఇక్కడ ఇప్పటి వరకు అసలు ఏమీ లేదు. మరి ఉన్న జనాలంతా కూడా సిటీలోనే బతుకుతున్నారు కదా. మాకు విలేజ్ చెవుంట సైడ్ అయితే బాగానే ముగ్గులు వస్తారు. గ్రామ పంచాయత్ సెక్రటరీ వస్తారు, ముగ్గులు వస్తారు. ఆల్రెడీ 60 గజాలకు వస్తారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి కేసీఆర్ తేడా ఏంటంటే కొంచెం కరెంటు బిల్లు ఫ్రీ ఉంది, రుణమాఫీ చేసిండు 2 లక్షల దాకా బాగానే. మళ్ళా మా పైనకి మళ్ళీ లోన్ తెచ్చుకున్నాం. రైతులకు కూడా మంచిగా ఉంది, అందుబాటులో అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి అన్ని రేట్లు పెరిగిపోయినా తీసేయాలి అని అంటారు. ఆడోళ్ళు కూడా తిడుతారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్ పెట్టిన నుంచి అంటే ఫ్రీ బస్ అంటే కొంచెం హాఫ్ టికెట్ పెట్టేది ఉండే, వాళ్ళకు సగం టికెట్ మనకు సగం టికెట్ పెట్టారు. మొత్తం ఫ్రీ పెట్టే వరకు ఆడలకు జర ఇబ్బంది. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం ఏమో కానీ మగవాళ్ళకి కూడా రేట్లు పెంచేసారు టికెట్ పైన, బస్ పాస్ల పైన అని అంటారు. మీరేమంటారు? నేనైతే వచ్చిన నుంచి కదా 100 రూపాయలు తీసుకుంటాను జేబీఎస్. ఇప్పుడు కూడా అంతే ఉంది.